యుద్ధం మొదలైంది. భయంకరంగా జరుగుతోంది. ఎంతోమంది వారియర్స్ చనిపోయారు. చనిపోయిన వాళ్ళని క్రీమేట్ చేసే కూడా టైం లేదు. ఒక కుప్పలాగా పేట్ చేశారు. ఆ డెడ్ ఐస్ నుంచి మొత్తం యుద్ధాన్ని చూస్తున్నారు. ఇలా 9 days అయిపోయింది. కానీ ఇంకా రిజల్ట్ రాలేదు. 9th night కృష్ణుడు ఏమన్నాడంటే, ఇలా అయితే కష్టము, మన సైడ్ ఉన్న ఒక వర్తి వారియర్ని కాళీమాతకి బలిస్తే మనం గెలిచే అవకాశాలు ఉంటుంది అన్నాడు. అప్పుడు వర్తి వారియర్ ఎవరు? ఏ వారియర్ అయినా 32 సేక్రెడ్ మార్క్స్ బాడీ మీద ఉంటే వాళ్ళని ఇవ్వాలి అనుకున్నారు. అట్లా పాండవుల సైడ్ ఉండేది 3: కృష్ణుడు, అర్జునుడు, ఎరావన్ గురించి అంతవరకు ఎవరికీ తెలియదు. అర్జునుడు వెళ్ళి అడిగాడు, ఎవరు నువ్వు అన్నాడు. నేను మీ కొడుకుని అన్నాడు. ఆయనకు గుర్తు కూడా లేదు. మా అమ్మ పేరు ఉలిపి, ఆ ఉలిపికి పుట్టిన అబ్బాయిని నేను. సో మా అమ్మ వద్దు అని చెప్పింది, కానీ యుద్ధం నీకెందుకు అనింది, నేనే మీకు హెల్ప్ చేసేదానికి వచ్చాను నేను అనేసి అంటాడు. ఎవరైనా సరే నా కోసం వచ్చి యుద్ధం చేసే వాళ్ళ కోసం నేను ఉంటాను, కానీ ఇక్కడ నువ్వు సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది, నీకు ఓకేనా అంటాడు. నాకు ఓకే, బట్ ఒక కండిషన్ ఉంది అంటాడు. నేను వర్జిన్గా చనిపోకూడదు, నేను పెళ్లి చేసుకోవాలి అని ఎవరు ఒప్పుకుంటారు? ఈరోజు నైట్ ఉండే రేపు మార్నింగ్ అంతా చనిపోయే ఒక పర్సన్కి వైఫ్ అవ్వాలని ఎవరు ఒప్పుకుంటారు? కృష్ణుడు వస్తాడు, మోహిని అవతారంగా వస్తాడు. వచ్చి ఎరావన్ని పెళ్లి చేసుకొని ఆయనతో టైం స్పెండ్ చేసి తెల్లారితో మార్నింగ్కి ఆయన బలిచ్చేస్తాడు. ఆయన చనిపోయిన తర్వాత కృష్ణుడు ఆయన దగ్గర కూర్చొని ఎంత బోరని ఏడుస్తాడో, చాలా గట్టిగా ఏడుస్తాడు. ఇలాంటివి తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ ఫాలో.